సప్త చిరంజీవులు. చిరంజీవులు అంటే చావు లేని వారని అర్థం. ఇక ఈ సప్త చిరంజీవుల గురించి తెలుసుకుందాం. అశ్వత్థామ ద్రోణాచార్యుని కుమారుడు. బలి చక్రవర్తి ముల్లోకాలను జయించిన దానవ చక్రవర్తి. హనుమంతుడు అత్యంత ప్రసిద్ధుడైన చిరంజీవి బ్రహ్మచారి, శ్రీరామచంద్రుడి భక్తుడు. విభీషణుడు రావణాసురుని తమ్ముడు. కృపుడు కౌరవ పాండవుల కులగురువు. పరశురాముడు విష్ణుమూర్తి అవతారం, జమదగ్ని కొడుకు. వ్యాసుడు భగవద్గీత గ్రంథాలను రచించాడు. ఇక ఈ 7 చిరంజీవులని పురాణాలు చెప్తున్నాయి. ఈ 7 పాటు మరొకరు చిరంజీవి అయిన మార్కండేయుడిని కూడా కలిపి అష్టాగ చిరంజీవులని కూడా అంటారు. మార్కండేయుడు శివుని అనుగ్రహాన్న చిరంజీవి అయ్యాడు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సప్త చిరంజీవుల గురించి తెలుసుకున్నాం కదా. ఇంకా డీటెయిల్గా సప్త చిరంజీవుల గురించి ఇన్ఫర్మేషన్ వీడియో కావాలి అంటే ప్లీజ్ కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్.